పదండి పదండి. అమ్మయ్య తినేశాడు. మొత్తం తినేసాను కదా, ఇంకా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఖచ్చితంగా వెళ్ళిపోదు నాయనా. మేము ఇప్పుడైతే గుడికి వెళ్ళొస్తాము, వచ్చాక మాట్లాడుకుందాం. ఇప్పుడు తినిపించావే, ప్రతిసారి ఎలా తినిపిస్తావే? ఇప్పటికైతే తిన్నాడు కదా, పదండి వెళ్దాం. ఏమేమో నీ ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టేసి వచ్చాం, ఓకేనా? మరిది గారు మనతో ఉండలేకపోతున్నారండి. దిగులుతో ఒంటరిగా ఏమైపోతాడా అని భయంగా ఉంది. అతనికి నచ్చిన అమ్మాయి ఎవరన్నా ఉంటే కనుక్కోండి, ఇచ్చి పెళ్లి చేసేద్దాం. ఆ అమ్మాయితో ఉన్న హ్యాపీగా ఉంటారేమో. అయితే నీ చెల్లికి పెళ్లి చేద్దామే. మా చెల్లె అది రఫ్ క్యాండిడేట్ అండి. వీడు కూడా అమాయకుల్లాగేం లేడు, రఫ్ గానే ఉన్నాడు. నీ చెల్లి అయితే వీడిని కరెక్ట్ గా కంట్రోల్లో పెట్టుకుంటది. మా చెల్లి అరచేతిలో వైకుంఠం పెట్టుకుని గుట్టుక్కని మింగేస్తుందండి. అదే మరిది గారు అరచేతిలో ప్రసాదం పెట్టినా మూతికి పూసుకోకుండా తినలేరు. ఎలా అండి? వీడికి తిక్క కుదరాలేవే.